టడా హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాక్ విత్ ఏసీ సిస్టర్స్. సో లాస్ట్ వీడియోలో ఫిట్స్ టూర్ చెప్పిన తర్వాత వార్డ్రోబ్ టూర్ అయితే చేస్తా అని చెప్పా కదా. సో వార్డ్రోబ్ టూర్ అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఇదైతే ఫంక్షన్ వేర్కి సంబంధించినవన్నీ అయితే ఇక్కడైతే పెట్టుకుంటాం అనమాట. సో మీకు కానీ నా రెగ్యులర్ వేర్కి సంబంధించిన వార్డ్రోబ్ టూర్ కూడా కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏ రూమ్ టూర్ కూడా కావాలి అంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఈ వార్డ్రోబ్కి సంబంధించినవి అయితే చెప్తాను. సో ఇక్కడ వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ అన్నీ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ క్రాప్ టాప్స్, లెహెంగాస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కింద వచ్చి హెవీ వర్క్ లెహెంగాస్ 15 kgs అలా ఎక్కువ వెయిట్ ఉన్నవన్నీ కింద పెట్టున్నాము. అండ్ పైన అయితే నాకు క్యూట్ బొమ్మలు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి పార్టీ వేర్ డ్రెస్సెస్, నీలెన్ ఫ్రాక్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ కింద లాస్ట్ ర్యాక్లో ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే కొన్ని గేమ్స్, టాయ్స్ అన్నీ అయితే కింద పెట్టుకున్నాం. అండ్ పైన వచ్చి స్వెటర్, స్విమ్మింగ్ సూట్స్ వాటికి సంబంధించినవి అయితే పైన పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే మనం డీటెయిల్గా ఒక్కొక్క దానిలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇది వచ్చి ఇంటీరియర్ డిజైనింగ్ వచ్చేసరికి మన కెమెరామెన్ అక్క అనమాట. సో అక్క అయితే డిజైన్ చేసింది. సో ఈ వార్డ్రోబ్ టూర్కి అయితే ఇవన్నీ రన్నింగ్ డోర్స్. అండ్ ఇలా స్లైడ్ చేసుకున్న తర్వాత లోపలైతే ప్రొఫైల్ లైట్స్ అన్నిటికీ వచ్చినాయి. సో ఈ రూమ్ టూర్ కూడా మళ్ళీ సపరేట్గా చేస్తా. సో అప్పుడు మీరు చూద్దరు. అండ్ ప్రెసెంట్ అయితే వార్డ్రోబ్ అయితే చూపిస్తూ ఉన్నా. సో ఇక్కడ అన్నీ నా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. అండ్ కింద వచ్చి హెవీ వర్క్ లెహెంగాస్ అన్నీ ఉన్నాయి. సో డీటెయిల్గా ఒక్కొక్క ఫ్రాక్ చూద్దాం. దగ్గరికి వచ్చి సో ఒక్కొక్క డ్రెస్ అయితే చూపిస్తా. సడన్గా ఇంత హైట్ వచ్చేసాను అనుకున్నారా, కింద స్టూల్ వేసుకున్నా. సో ఫస్ట్ డ్రెస్, సో దిస్ ఈస్ పింక్ కలర్ క్యూట్ ఫ్రాక్. నాకు చాలా ఇష్టం ఫ్రాక్, సింపుల్గా ఉంటుంది. సో దిస్ ఫ్రాక్ ఇలాగ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఇక్కడ పెట్టించుకున్నాను అనమాట. సో కింద దాకా ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుందని ఇలా అయితే చేయించుకున్నాను. నెక్స్ట్ డ్రెస్ ఇదైతే రీసెంట్గా తీసుకున్నా. ఇది నా బర్త్డే డ్రెస్, వెస్ట్ సైడ్లో కొన్నాను. నాకు గుర్తున్న డ్రెస్సెస్ అన్నీ అయితే చెప్తూ ఉంటా, కొన్ని మర్చిపోతా. సో అలాంటివి. సో ఈ పేస్టల్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అన్నీ ఇలాంటి లైట్ కలర్సే ఎక్కువ ఇష్టంగా తీసుకుంటూ ఉంటా. సో ఇది ఒక మంచి కుర్తీ సెట్ అనమాట. అండ్ దిస్ పింక్ కలర్ డ్రెస్, ఇది కొంచెం బాజీలో మస్తాని టైప్ వస్తుంది, కొంచెం వెరైటీగా ఉందని చెప్పి అయితే ఇది తీసుకున్నా. అండ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ రెడ్, ఆరెంజ్ అండ్ పింక్ చాలా బాగుంది. సో ఇదైతే తీసుకున్నాను. సో దిస్ గోల్డ్ కలర్ డ్రెస్ నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్. వెనకాల ఎట్టి ఇలా వస్తుంది అండ్ ఫ్రంట్ ఇలా వస్తుంది. వేసుకుని చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ వచ్చేసరికి డీజే మూవీలో పూజా హెగ్డే దగ్గర సేమ్ ఇలాంటిదే గ్రీన్ కలర్ ఉంది. సో నాకు చాలా నచ్చి అయితే అదే కలర్ దొరకలేదు. సో గోల్డ్ అయితే తీసుకుని నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ ఇది. ప్రిన్సెస్లా ఫీల్ అవుతా. ఇది ఇంకొక లాంగ్ ఫ్రాక్ ఆరెంజ్ కలర్ది. అండ్ ఈ డ్రెస్ కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది అమ్మమ్మ శారీతో కుట్టించుకున్న డ్రెస్ అనమాట. అందుకని నాకు ఈ డ్రెస్ చాలా అంటే చాలా ఇష్టం. సో ఇది అమ్మమ్మ మంచి పట్టు శారీ, చాలా బాగుంది కదా. ఇదైతే చాలా గెహరా వచ్చి చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో ఇది ఎక్కడ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చి అమ్మ శారీ అనమాట. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చి ఉంటుంది అనమాట. చాలా ప్రిట్టిగా ఉంటుంది ఈ ఫ్రాక్ కూడా. అండ్ క్రీమ్ డ్రెస్, ఇది 2 in 1గా యూజ్ చేయొచ్చు. సో ఇది ఎల్లో కలర్ ఫ్రాక్, హల్దీ కోసం అని తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది, సింపుల్. అండ్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ అంబ్రెల్లా కట్ వచ్చింది. ఇదైతే సోచ్లో తీసుకున్నా. ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్.
కలెక్షన్ అనమాట. హాఫ్ సారీ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అది కావాలంటే సపరేట్ వీడియో కూడా పెడతా హాఫ్ సారీ కలెక్షన్. బట్ ప్రెజెంట్ ఇక్కడ ఉన్న వారికి అయితే నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇది రెడ్ కలర్ అండ్ దీనికి వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్తో వైట్ వచ్చింది. సో దీని బ్లౌజ్ ఒక సైడ్ ఉంటుంది. సో దిస్ ఈస్ హాఫ్ సారీ, నాకు చాలా ఇష్టం. ఇక్కడైతే ఎక్కువ క్రాప్ టాప్స్ ఉన్నాయి. కొన్ని హాఫ్ సారీస్ పెట్టాం, హాఫ్ సారీస్ ఇంకొక దగ్గర ఉన్నాయి. సో ప్రెసెంట్ ఉన్న హాఫ్ సారీస్ అయితే ఇక్కడ చూపిస్తానండి. సో దిస్ ఇస్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో హాఫ్ సారీ. చాలా హెవీ వర్క్ అండ్ చాలా మంచి ప్యూర్ పట్టుతో చేయించిన హాఫ్ సారీ అనమాట. ఫుల్ మగ్గం వర్క్ తోటి. ఇంకొక కాంబినేషన్ సేమ్ అదే గోల్డ్ అండ్ గ్రీన్. సో దీనికి వచ్చి సింపుల్గా కొంచెం ఇలా వర్క్ అయితే చేయించుకున్నాం. సో కేరళ స్టైల్ అయితే ఈ హాఫ్ సారీ అయితే తీసుకున్నాం అనమాట. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి లెహెంగా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. అండ్ దీని పైట చాలా బాగుంటుంది, నేను చూపిస్తాను చూడండి. సో ఇలా ట్రఫుల్స్ వచ్చినట్లుగా ఇట్లా అయితే చేయించుకున్నాను. సో ఇది ఇలా వస్తుంది అన్నమాట. వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. నాకు చేయి పడిపోతుంది, చేయి నొప్పి వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి రాజస్థానీ స్టైల్లో ఉందని చెప్పి ఊరికి ఒకటి అలా తీసుకున్నా బాగుంటుందని. అండ్ లైట్ కలర్సే ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఒక క్యూట్ హాఫ్ సారీ. సరే క్రాప్ టాప్స్ ఇలా సైడ్ అంతా ఫుల్ పీకాక్ వచ్చి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా కొన్ని హాఫ్ సారీస్. ఇది వచ్చి ప్రిన్సెస్ హ్యాండ్స్తో ఒక క్రాప్ టాప్ అండ్ ఇది ఫుల్ క్రాప్ టాప్ వచ్చి మిర్రర్ వర్క్తో వచ్చి ఉంటుంది. కలర్ కాంబినేషన్ బాగా ఉంటుంది. అండ్ ఇది నా ఫేవరెట్, ఇది కూడా. సో దీని బ్లౌజ్ డిజైన్ ఇలా వచ్చి చాలా బాగుంటుంది. ఇంకొక క్రాప్ టాప్ ఇది ఫుల్ ఫ్లేర్ వచ్చి చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్. క్యూట్ క్యూట్ బొమ్మలు అండ్ పిల్లోస్ అయితే ఉన్నాయి. సో ఈ పిల్లోస్ మీద నా ఫోటో నేనే అండ్ దీని మీద కూడా నా ఫోటోనే ఉంది. అలా రాబిట్ బొమ్మలు అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇది కొంచెం పార్టీ వేర్. సో అలాంటివి అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఇది న్యూ ఇయర్ కోసం అని చెప్పి ఒకసారి తీసుకున్నా. అసలు ఎక్కువసార్లు వేసుకునేదో లేదో ఒక్కసారి వేసుకున్నా అంతే. స్కర్ట్ వచ్చి ఇలా క్రాప్ టాప్ వస్తుంది. అండ్ ఈ క్యూట్ ఫ్రాక్స్ చూపిస్తాం. వెనకాల ఇలా బో వచ్చి ఉంటుంది. ఇది ఒక టైప్లో స్టిచ్ చేసుకున్నా. అది ఇంకొకటి వచ్చి సో ఇది వచ్చి డియర్ కామ్రేడ్లో రష్మిక వేసుకున్న ఫ్రాక్ లాగా సేమ్ అలానే స్టిచ్ చేసుకున్న డబుల్ స్టిచ్ వచ్చి. అండ్ ఇది ఇంకొక టైప్. దీనికి కూడా వెనకాల బో వచ్చి ఉంటుంది. బాడీకాన్ టైప్ అనమాట. డాడీ థాయిలాండ్ నుంచి తీసుకొచ్చారు. కోట్ మోడల్ క్యూట్ ఫ్రాక్ ఇది. ఈ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది అమ్మ నా కోసం బర్త్డేకి అయితే స్టిచ్ చేసిన డ్రెస్ అనమాట. సో ఈ డ్రెస్
సో ఇది వచ్చి హోబేబీ మూవీలో సమంత సాంగ్ పాడినప్పుడు, సో అది బ్లూ కలర్ ఉంది. సో ఇదైతే నాకు క్రీమ్ కలర్ స్టిచ్ చేసింది, ఆమె స్టిచ్ చేసింది కాబట్టి చాలా ఇష్టం ఈ ఫ్రాక్ అంటే నాకు. ఇది జంప్ సూట్ లాగా ప్లాజో మ్యాక్స్లో తీసుకున్నాను ఈ డ్రెస్. అండ్ ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ ఇది రీసెంట్గా ట్రెండ్ అవుతుంది కదా షరారీ మోడల్, సో దానిలో ఈ బేబీ పింక్ కలర్ అయితే తీసుకున్నా. సో దీని కింద ప్లాజో సెట్ వచ్చింది, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ కీబోర్డ్ అయితే అమ్మ ప్లే చేస్తుంది, సో ఇలా అమ్మది. అండ్ ఇదైతే బొమ్మలు. సో ఈ స్టోరేజ్ వచ్చి డీమార్ట్లో తీసుకున్నాం అనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఇలా వీల్స్ వచ్చాయి, ట్రాలీ లాగా మనం ఎక్కడికి కావాలో అక్కడికి తీసుకెళ్ళచ్చు. సో ఈ బాల్స్ వచ్చేసరికి మనం షార్ట్స్లో 1 minute గేమ్స్ పెడతాం కదా, సో దానిలోకి అయితే కమింగ్ టు దిస్ ట్రాక్, ఇది చాలా హెవీ వర్క్ లెహెంగా అనమాట. సో మీరు వీడియోస్లో చూసినట్టయితే ఇది నేను ఎప్పుడు వేసుకున్నానో మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ దీంట్లో నేను పోస్ట్ అయితే చేస్తున్నాను యూట్యూబ్ షార్ట్స్లో. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ లెహెంగా. ఇదైతే నేను గృహప్రవేశానికి అయితే వేసుకున్నా, సో ఇది కూడా మీరు చూసుంటారు వీడియోస్లో. అయితే నేను వార్డ్రోబ్ టూర్ అయితే చేసేసాను. ఐ హోప్ సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి, హోమ్ టూర్, కిచెన్ టూర్ కావాలా, లేకపోతే రెగ్యులర్ వేర్ వేసుకునే వార్డ్రోబ్ టూర్ కావాలా, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఆ వీడియో అయితే తీసి మీకు పెడతాను. సో డెఫినెట్గా దీనికైతే ఒక 1000 likes అండ్ కొన్ని మంచిగా వ్యూస్ వస్తే మాత్రం నెక్స్ట్ వీడియో చాలా ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.